హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. స్నేహితులారా, దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి క్రిస్మస్, న్యూ ఇయర్ ఈ రెండు పండగలు తన బిడ్డలు సంతోషంగా జరుపుకోవాలని మన పట్ల అనేక విధాలుగా కృప చూపి మనమందరం సంతోషించే విధంగా వాతావరణాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చి మనమందరము సంతోషంగా ఈ పండుగలు జరుపుకున్నట్లు కృప చూపించిన ఆ దేవాది దేవునికి మొదటిగా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, పండుగలు సంతోషంగా జరుపుకున్నాం. అందుని బట్టి మరి దేవునికి స్తోత్రాలు. అయితే న్యూ ఇయర్లో అందరం నూతన ఉత్సాహంతో ఉన్నాం కదా. మరి క్రొత్త తలంపులు, క్రొత్త డెసిషన్స్, ఇలా మరి ఒక ఉత్సాహంతోనైతే మనం అందరము ఉన్నాం, సంతోషమే. కానీ దేవుని బిడ్డలారా, వాగ్దానాలను తీసుకున్నాం కదా. మరి ఆ వాగ్దానాలు దాదాపు నేను గమనించాను, చిన్న పిల్లలు సైతం వాగ్దానం అని ఏదో వరకే దాని గురించి అంత అవగాహన లేకపోయినా వాగ్దానం మాత్రం తీసుకోవాలి అనే ఉత్సాహాన్ని పిల్లల్లో కూడా నేను చూశాను. మరి ఆ వాగ్దానాలు తీసుకునే విషయంలో ప్రతి ఒక్కరు మరి ఒక ఆత్రత వాళ్ళ లోపల నాకైతే కనబడింది. నిజమే ఉంటుంది, దేవుడిచ్చే వాగ్దానం ఏమై ఉంటుందా అనే ఆ ఆత్రత. మరి నా పట్ల ఈ సంవత్సరం దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడనే ఒక ఉత్సాహం కదా, అది అందరికీ మన లోపల ఉంటుంది. మరి చాలా సంతోషంగా వాగ్దానాలు అయితే తీసుకున్నాం. నేను అనుకుంటా దేవుడు మీ అందరితో మాట్లాడాడు వాగ్దానం ద్వారా అని అయితే నేను అనుకుంటున్నా. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ గలవాడు కదా. ఎవర్ లాస్టింగ్ లవ్, గొప్ప దేవుడు, ప్రేమమయుడు. కాబట్టి మరి మనల్ని అందరినీ ప్రేమించి కనికరముతో మనం ఎన్నో ఆయనకు ఆయాసకరమైన మార్గములలో మనం ఉన్నప్పటికీ కేవలము తన కనికరాన్ని బట్టి వాగ్దానాలను ఇస్తాడు. పోనీలే ఈ సంవత్సరమైనా మార్చుకుంటారు, పోనీలే ఈ సంవత్సరమైనా క్రొత్త నడవడితో నడుస్తారు, పోనీలే ఈ ఒక్క సంవత్సరము కొంతవరకైనా నాకు సంతోషంగా ఉంటారేమో అనే ఒక కనికరాన్ని బట్టి ఆయన తిరిగి 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 వాగ్దానాలని ఇస్తూ ఉంటాడు. మరి దేవుని బిడ్డలారా, అందరం వాగ్దానాలను తీసుకున్నాం, సంతోషించాం. అయితే ఆ వాగ్దానాలు ఏదో జనవరి 1, 2, 3, 4, 5 అక్కడి వరకే కొందరుంటారు. తర్వాత ఆ వాగ్దానాలు ఎక్కడెక్కడో ఏ మూలకో, ఏ సెల్ఫ్లలో, లేక ఏ బైబిల్స్లలో ఎక్కడనో కవర్స్లలో కదా అలా ఉంటాయి. నేను చూశాను దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడో పడేసి ఉండడం నేను చూశాను. మరి దేవుని బిడ్డలారా, వాగ్దానాలు చాలా అమూల్యమైనవి. అబ్రహాము, మన తండ్రి అయిన అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమీ లేని సమయంలో వాగ్దానం ఇచ్చాడు. కేవలము మన తండ్రి ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవుడు చూపించే దేశానికి బయలుదేరాడు. అప్పటికి అబ్రహాము దగ్గర ఏమీ లేదు దేవుని బిడ్డలారా, కేవలము వాగ్దానం చేత పట్టుకొని అతను ముందుకు నడిచాడు. మరి కొంతకాలానికి ఆ వాగ్దానం దేవుడు తన పట్ల మెల్లిమెల్లిగా నెరవేరుస్తూ ఇప్పుడు మనమందరము మన తండ్రి అయిన అబ్రహాము పిల్లలం. ఇప్పటి వరకు కూడా
ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తూనే ఉన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి జాగ్రత్త దేవుని బిడ్డలారా. వాగ్దానం అనేది మనం అశ్రద్ధ ఎప్పటికీ చేయకూడదు. దేవుడు ఏదైతే వాగ్దానాన్ని నీకు ఇచ్చాడో అది ఈ సంవత్సర కాలం అంతా నీ పట్ల ఒక కార్యాన్ని దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏదో నాకు కష్టం వచ్చినప్పుడే ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోవాలి, నాకు అవసరం ఉన్నప్పుడే వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోవాలి, అలా కాకుండా వాగ్దానము సంవత్సర కాలం అంతా నీకు తోడుగా ఉంటుంది. ఒక పాట ఉంది కదా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నిజమే, నీవు నా తోడు ఉన్నావయ్యా. ఆ తోడే మనకిప్పుడు వాగ్దానం. మనము వాగ్దానము మనము. అలా వాగ్దానాన్ని చేత పట్టుకొని మనం నడుస్తూ ఉండాలి ఈ సంవత్సర కాలం అంతా. దేవునికి మనము జ్ఞాపకం చేస్తూ ఉండాలి. అంటే ఆయన మర్చిపోతాడని కాదు, కానీ దేవునికి మన వంతుగా మనము, ప్రభువా నీవు నాకు 31st నైట్ వాగ్దానం ఇచ్చావు కదా, కాబట్టి అది జ్ఞాపకం చేసుకో. ప్రభువా నాకు వాగ్దానం ఇచ్చావు 31st, అది జ్ఞాపకం చేసుకో. ఇది మన పని. దేవుడు తన కార్యాన్ని తను ఒక మాట ఉంటుంది, మీరు నమ్మదగని వారు అయినప్పటికీ దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆ నమ్మదగిన దేవుడు వాగ్దానాన్ని మర్చిపోడు. కానీ మనం అడగవలసిన విధానం. కాబట్టి సంవత్సర కాలం అంతా వాగ్దానాన్ని ఎత్తి పడుతూ ప్రార్థన చేద్దాం. మరి దేవుడు ఈ సంవత్సర కాలం అంతట్లో మీకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనావో వాటన్నిటినీ నెరవేర్చాలి అని ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, మరి మన కొరకు మనమే కాకుండా మన ఆత్మీయులందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ, మరి ప్రత్యేకంగా ఎవరికి వారి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ వాగ్దానాలని మర్చిపోకుండా ఎత్తిపడుతూ ముందుకు సంవత్సర కాలం అందట్లో నడుద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.